మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా గత ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో వచ్చిన కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో మెజారిటీ స్థానాలకు కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా లేదు. మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడించాలని కమలదళం అధికారం హస్తగలం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పీఠం అందించే బుందేల్ఖండ్ ప్రాంతంపై పట్టు కోసం బీజేపీ కాంగ్రెస్ లు పావులు కదుపుతున్నాయి. మధ్యప్రదేశ్లో దాదాపు 2 దశాబ్దాల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా కాషాయ జెండా ఎగురవేయాలని పావులు కదుపుతోంది. సీఎం శివరాజ్ సింగ్ పాలనపై సాధారణంగా ఉండే ప్రజా వ్యతిరేకత సహా ఇతర ప్రతికూల అంశాలను అధిగమించేందుకు అభివృద్ధి నినాదంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా తమకు కలిసి వస్తాయని కమలనాథులు ధీమాతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంతో 15 నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈసారి పూర్తి మెజారిటీ సాధించి 5 ఏళ్లు పాలించాలని వ్యూహరచన చేస్తోంది. అయితే పేదరికం, కరువుకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందిన బుందేల్ఖండ్లో ఆధిక్యం సాధించిన పార్టీకే మధ్యప్రదేశ్లో అధికారం దక్కుతుందని 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. ఈ విశ్లేషణల నేపథ్యంలో మరోసారి బుందేల్ఖండ్ ఎవరికి దక్కుతుందనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. 2003 నుంచి దాదాపు 2 దశాబ్దాలుగా బుందేల్ఖండ్ ప్రాంతంపై భారతీయ జనతా పార్టీ పట్టు కొనసాగుతోంది. మొత్తం 26 శాసనసభ స్థానాలు ఉండగా 2003 ఎన్నికల్లో కమలం పార్టీ 20 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008లో 14 స్థానాలు, 2013లో 20 స్థానాలు, 2018లో 18 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి కూడా బుందేల్ఖండ్ ప్రాంతంలో కమలం వికసిస్తుందా లేక మారిన పరిస్థితులతో కాంగ్రెస్ లాభపడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బుందేల్ఖండ్ ప్రాంతంలో డైమండ్ గనులున్నా దశాబ్దాల నుంచి కరువు, ఆర్థిక అసమానతలు, పేదరికం, కుల ఘర్షణలు వంటి సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. బుందేల్ఖండ్ కరువు ప్రాంతమే కాకుండా పారిశ్రామికీకరణకు ఆమడ దూరంలో ఉంది. ఉపాధి అవకాశాలు లేక అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం దశాబ్దాల నుంచి పరిపాటిగా మారింది. 2003లో బుందేల్ఖండ్ ప్రాంతానికే చెందిన ఉమాభారతి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమాభారతి ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత 2 దశాబ్దాల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నా ఈ ప్రాంత ముఖ చిత్రం మారలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని 6 జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రాజకీయాలు ఇతర ప్రాంతాల కంటే సంక్లిష్టంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ప్రభావం ఉంటుంది. యూపీకి చెందిన 2 పార్టీలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తం 6 జిల్లాల్లో విస్తరించిన బుందేల్ఖండ్ 26 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో 6 ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాల్లో, కాంగ్రెస్ 8 నియోజకవర్గాల్లో గెలుపొందింది. మధ్యప్రదేశ్లో మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు కమలనాథులు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించిన బీజేపీ అధినాయకత్వం ఆ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలను ఎన్నికల బరిలో దింపింది. మళ్లీ అధికారం చేపడితే సీఎం చౌహాన్ను పక్కన పెట్టనున్నట్లు పార్టీ కేడర్తో పాటు ప్రజల్లోకి సంకేతాలు పంపింది. అభివృద్ధి ఫలాలను ప్రస్తావిస్తూ 2018లో కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా తాము ఆశించిన స్థాయిలో బుందేల్ఖండ్లో సీట్లు రాలేదని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు అందాయని భావిస్తున్నారు. బినా రిఫైనరీ, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం బుందేల్ఖండ్ అభివృద్ధికి సంకేతమని గుర్తు చేస్తున్నారు బీజేపీ నేతలు. ఇటీవల కేంద్రం ప్రకటించిన కెన్, బట్వా నదుల అనుసంధానం వల్ల ఈ ప్రాంతంలో 10 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 62 లక్షల మందికి తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు.
మరోవైపు బుందేల్ఖండ్ ప్రాంతంలో ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. 2008లో బుందేల్ఖండ్ను సందర్శించిన రాహుల్ గాంధీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ఈ ప్రాంత వెనుకబాటుతనం జాతీయ స్థాయిలో అందని దృష్టిని ఆకర్షించింది. యూపీఏ ప్రభుత్వం బుందేల్ఖండ్కు 7,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అయినా అంతర్లీనంగా ఉన్న భౌగోళిక, సామాజిక పరిస్థితుల కారణంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2003లో ఉమాభారతి సీఎం అయ్యాక 2 దశాబ్దాల పాటు ప్రజలు బీజేపీ వైపు మళ్లినా ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించడం వల్ల ఈసారి పరిస్థితులు తమకు అనుకూలంగా మారనున్నాయని హస్తం నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఈ ప్రాంతంలో బీసీ కులాలు ఎక్కువగా ఉన్నాయని, 2003 నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి వారిపై భ్రమలు తొలగిపోయాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, మహిళలపై నేరాలు వంటి అంశాలను కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. కులగణన హామీ హస్తం పార్టీకి కలిసి వచ్చే అంశం కానుందనే అభిప్రాయం ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ ఓటరు నాడి ఏంటనే దానిపై ఇరు పార్టీల్లోనూ టెన్షన్ వాతావరణమే నెలకొంది. గత బీజేపీ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నా వాస్తవంగా పెద్దగా మార్పు ఏమీ లేదని అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్పై అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం తమ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మోదీని చూసి ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రచారం మొదలుపెట్టడమే దీనికి సంకేతం. మరోవైపు గత కొన్నేళ్లుగా అధికారం చేజిక్కించుకోవడంలో విఫలమవుతున్న కాంగ్రెస్, బీజేపీ పాలనను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. గత కొంతకాలంగా బుందేల్ఖండ్ ప్రాంతంలో మెజారిటీ స్థానాలను గెలుస్తూ వస్తున్న బీజేపీకి చెక్ పెట్టి ఆ ప్రాంతంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తే ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని హామీలను ఇస్తోంది కాంగ్రెస్. సంక్షేమ పథకాలు, కులగణనను అస్త్రాలుగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. మరి మధ్యప్రదేశ్లో అధికారంలోకి ఏ పార్టీ రావాలనేది నిర్ణయించే బుందేల్ఖండ్ ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. బుందేల్ఖండ్లో ఆధిక్యం సాధించిన పార్టీకి మధ్యప్రదేశ్లో అధికారం దక్కుతుందని 20 ఏళ్ల ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. ఈ విశ్లేషణ నేపథ్యంలో మరోసారి బుందేల్ఖండ్ ఎవరికి దక్కుతుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది.